ఆంధ్రప్రదేశ్ గ్రామీణ ప్రాంతాల ముఖ చిత్రాన్ని మార్చే సరికొత్త విప్లవానికి తిరుపతి జిల్లా వేదికైంది. ముక్కావారిపల్లిలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నూతన పథకం వీబీజీ రామ్జీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ఉపాధి కల్పన ధ్యేయంగా అట్టహాసంగా జరిగిన ఈ ఉన్నత స్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేకంగా పాల్గొన్నారు. గ్రామీణ ఉపాధి కూలీలకు భారీ లబ్ధి చేకూర్చేలా ఏడాదికి ఏకంగా 185 రోజుల పని దినాలను కల్పించేలా ఈ పథకాన్ని డిజైన్ చేశారు. ఈ పథక ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన కీలక వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ అన్స్టాపబుల్, ఎవడు అడ్డుపడలేడు. ఎవరైనా అడ్డుపడితే జగన్నాథ చక్రాలే. కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ముందుకు పోతే అన్ని చేయాలి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. హిందీలో ఎందుకు మాట్లాడామంటే మనందరికీ ఆదరించే భాష, మన జాతీయ భాషల్లో ఒకటైన మన భాష రాజభాష. అంటే మనం ఎన్ని భాషలు విభిన్నమైన భావం ఒకటే, భారతీయత ఒకటే. స్వర్ణ